రహస్యంగా విశ్వసించిన వారు చాలా మంది ఉన్నారు. మనకందరికీ తెలుసు. ఒక వ్యక్తి కూడా యేషోపు, ధనవంతుడైన యేషోపు కూడా ఉన్నాడు. ఆయన కూడా బహిరంగముగా ఒప్పుకోలేకపోతున్నాడు. యేసు ప్రభువుని ఆయన బహిరంగంగా ఒప్పుకోలేకపోతున్నాడు. రహస్యంగా దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఆయన రక్షణ మార్గం, పరలోక రాజ్యము నాకు కావాలి అనే ఆలోచన తనలో కూడా ఉంది. కానీ బహిరంగంగా ఒప్పుకోవడానికి అవకాశం లేదు. అయితే ఈయన కూడా అనుమతి యేసేపు కూడా మంచి ధనవంతుడే. ఆయన రహస్యముగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఎవరికి తెలియని శిష్యుడుగా ఉన్నాడు. అయితే రహస్యముగా ఉన్నవాడికి ఏ ఆలోచన ఉంది? ఆశ ఉంది. నేను కూడా ఆ రాజ్యంలో ప్రవేశించాలి, ఆ రాజ్యాన్ని పొందుకోవాలని ఒక ఆశ ఉంది. కాబట్టి దేవుడు ఒక్కనొక సమయంలో ఆయన బహిరంగముగా ఒప్పుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. యోహాను సువార్త 19:38. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయును యేసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చిన కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడున్నాడు ఆయన? యూదుల భయము వలన యూదుల దగ్గర భయపడుతున్నాడు. యేసు ప్రభు అని ఆయన ఒప్పుకుంటే నాకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో, ఎక్కడ సమస్య ఎదురవుతుందో, ఎక్కడ నాకు యూదులందరూ కూడా తిరగబడతారో అని చెప్పి అప్పటి వరకు భయపడి రహస్యముగా ఉన్నాడు. రహస్యముగా ఉన్నవాడు యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత, ఆయన మరణించాడు అని తెలిసిన తర్వాత అప్పుడు బహిరంగముగా ఎవరి దగ్గరకు వచ్చాడు? పిలాతు దగ్గరకు వచ్చాడు. ఆయన్ను సిలువ వేయమని చెప్పింది ఎవరు? పిలాతే. ఎవరైతే సిలువ వేయమన్నాడో ఆయన దగ్గరికి ఈయన ధైర్యంగా వచ్చాడు. ధైర్యంగా వచ్చి తన దేహం నిమ్మన్నాడు. ధనవంతులు అప్పటి కాలంలో ధనవంతులు తన సమాధులు వారే తొలిపించుకొని సిద్ధపరచుకొని పెట్టుకునేవాళ్ళు, మంచి ధనవంతులైన వాళ్ళు. అందుకని ఈయన కూడా మంచి ధనవంతుడు కాబట్టి ఈయన కూడా ఒక సమాధిని తొలిపించి పెట్టుకొని ఉన్నాడు. తర్వాత యేషోపు కూడా ఒక సమాధి తొలిపించుకున్నాడు. అయితే తొలిపించుకున్న దాంట్లో అప్పటి వరకు ఎవరిని ఆ సమాధిలో పెట్టల, అలాగే ఉండిపోయింది. అది అలాగే ఉండిపోయినప్పుడు ఈయన బహిరంగముగా వచ్చి, ఇదిగో నేను ఆయనను ప్రభువు అని నేను ఒప్పుకుంటున్నా, ఆయన లోక రక్షకుడని నేను ఒప్పుకుంటున్నా, నాకు కూడా ఆ రాజ్యంలో స్థానం కావాలి అని చెప్పి ప్రజలందరితో ఒప్పుకొని ఆయన నేను నమ్మాను కనుక ఆయన దేహమును నాకు ఇవ్వండి అని చెప్పి ఆ దేహాన్ని తీసుకొని వెళ్ళి తాను తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభు వారిని పెట్టాడట. ఆయనకి ఎంత విశ్వాసం ఉంటే, ఎంత నమ్మకం ఉంటే బహిరంగముగా ఒప్పుకోగలుగుతాడు. కాబట్టి మనము కూడా అరిమత యేషోపు లాగా, అది ఎంత మందిలో అయినా ఉండొచ్చు, అది ఒకరిలో అయినా ఉండొచ్చు, ఒకరి దగ్గర అయినా ఉండొచ్చు, 10 మంది దగ్గర అయినా ఉండొచ్చు, లేక 100 మంది మధ్యలో అయినా ఉండొచ్చు. ఎంతమంది మధ్యలో ఉన్నా కూడా మనము ఆయన యేసు ప్రభు అని మనము నోటితో మనం ఒప్పుకోవాలి.